కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూన, జన విజ్ఞాన వేదిక లక్ష్మీదేవి, ప్రిన్సిపల్ సత్యలత తదితరులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, మహిళల హక్కుల కోసం ఎంతో మంది మహిళలు తమ ప్రాణ త్యాగాలను అర్పించడం జరిగిందని, అటువంటి మహిళలు అందరినీ మనం నిరంతరం గుర్తుంచుకోవాలని, అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేరీ, మధురిమ, ధనలక్ష్మి, నీరజ, సునీత, సులోచన, అనూష, దివ్య, రాధ, ఫాతిమా, లక్ష్మి, రంగయ్య, పర్వీన్, మణిమాల, సుజాత, ప్రదీప్తి, లావణ్య, సురేఖ, గిరిజన కళ్యాణి, షాది, అనూష తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత చాలా మీ పోర్షన్స్లోకి వెళ్ళాలా, చాలా రకాలుగా మీరు మారి వెళ్ళాల్సి ఉంటుంది, చాలా పరిసరాలకు అనుగుణంగా వెళ్ళాల్సి ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, చాలా టాస్క్లు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది మీకు ట్రాన్సిషన్ పీరియడ్. యాక్చువల్గా ప్లీజ్ గుడ్ అంటే లెర్న్ గుడ్ థింగ్స్, డూ గుడ్ థింగ్స్. ఏం చెప్తున్నారో టీచర్లు అది మీ మంచి కోసమే. డోంట్ థింక్ ఇట్ నెగిటివ్గా తీసుకోవద్దు. ఆమె ఆడిబుల్ మా లాస్ట్ పిల్లలు మరి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. అలాగే హెల్త్ విషయంగా చూస్తే పిల్లలు పెద్ద హెల్తీగా మెంటలీ ఫిజికల్గా అనిపించడం లేదు మా. ప్లీజ్ ట్రై టు పుట్. దానికి కూడా ఒక 2-3 ప్రోగ్రాంలు ముందు చేయించాము. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మెడిటేషన్ క్లాసులు తీయించాము. మీరు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందమ్మా. అదర్వైజ్ దే విల్ నాట్ బి ఎనీ యూస్. వాళ్ళకి చెడు తలపెట్టవద్దు, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత మిగతా విషయాలు మనకు వచ్చినటువంటి గెస్ట్ మీతో. విద్యార్థులు అందరికీ కూడా ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అంటే ఏం తెలుసమ్మా? ఉమెన్స్ డే అంటే తెలుసా? ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా. మన దేశంలో ఒకటే కాదు మనం జరుపుకుంటూ ఉండేది, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి. ఇప్పుడు మన దేశంలో అంటే మహిళలు ఈక్వల్గా లేరేమో, మన దేశంలోనే జరుపుకుంటున్నారేమో, అట్లేం లేదు. అన్ని దేశాల్లో కూడా ఆడవాళ్ళు కొంచెం తక్కువ, మగవాళ్ళు కొంచెం ఎక్కువ అనే అభిప్రాయం మన పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. తెలుసా మీకు ఆ విషయం? కాబట్టి కూడా మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలు జరుపుకుంటున్నాం మనందరం కూడా. ఒకసారి ఇప్పుడు అసలు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు వచ్చింది అనే హిస్టరీ మీకు ఎవరికైనా తెలుసమ్మా? దాదాపు 1908 సంవత్సరంలో 15,000 మంది అమ్మాయిలు అమెరికాలో ఉండే చికాగో నగరంలో ఒక పెద్ద ర్యాలీ చేశారు. వాళ్ళందరూ కూడా పెద్ద బట్టలు కుట్టే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అందరూ కూడా ఏ పని చేస్తున్నారు? బట్టలు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఉద్యోగానికి రావాలి అంటే ఉదయం 4 గంటలకు ఉద్యోగానికి వచ్చి రాత్రి 10 గంటలకు, అంటే దాదాపు 16 గంటలు పనిచేసేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చుకునేవాళ్ళు అక్కడికే. ఆడవాళ్ళు కదా, పిల్లలు ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళని కూడా ఫ్యాక్టరీకి తీసుకొచ్చుకునేవాళ్ళు. వాళ్ళు పాలు తాగించడానికి వెళ్ళినా లేదా బాత్రూమ్ లాంటి ఒక చిన్న చిన్న ఫెసిలిటీస్ కోసం పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళ మీద కొద్దిగా అంటే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీనివల్ల ఏమయ్యారంటే వాళ్ళు చాలామంది అనారోగ్యానికి
వెళ్ళినప్పుడు అక్కడ తుపాకీ కాల్పులు జరిగాయి. 108 మంది అమ్మాయిలు దాదాపు 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు చనిపోయారు. చనిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకి 8 గంటలు మాత్రమే పని ఉండాలి, వీళ్ళకి మగవాళ్ళతో సమానమైనటువంటి జీతాలు ఇవ్వాలి, అలాగే ఆడవాళ్ళకి అప్పుడు ఓటు హక్కు లేదు, వీళ్ళు కూడా ఓటు వేయగలరు కాబట్టి వీళ్ళకి కూడా ఓటు హక్కు ఇద్దాము అని చెప్పారు. ఒక పెద్ద ఉద్యమం జరిగి ఒక 108 మంది చచ్చిపోతే వచ్చినటువంటి హక్కులు అవి ఉన్నాయి. ఆ తర్వాత 1909లో ఆ ప్రాంతంలో క్లారా జెట్కిన్ అనేటువంటి ఆమె ఇది ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి కదా, ఇంకా కూడా మనకి పూర్తి స్వాతంత్రం రాలా కదా, కాబట్టి అంతర్జాతీయంగానే మహిళా దినోత్సవం చేద్దాము అని అనుకున్నప్పుడు కొన్ని దేశాలు మాత్రమే స్పందించారు. ఆ తర్వాత 1917లో ఏం జరిగింది? 1917 ఎవరైనా గుర్తుందా? ఎస్, రష్యన్ రెవల్యూషన్ జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా శాంతి కోసం, ఆహారం కోసం, ఫుడ్ కోసం పెద్ద ర్యాలీలు, విప్లవాలు చేశారు. అక్కడ వాళ్ళకు అడ్డుపడుతున్నది ఎవరు? ఒక జారు చక్రవర్తి అనేటువంటి ఒక రాజు అడ్డుపడుతున్నాడు. ఆ రాజు తల నరికారు. ఎవరు? అమ్మాయి కాదు, అందరూ పనిచేశారు. నరికిన తర్వాత వాళ్ళకి రష్యాలో ఉన్నటువంటి ఒక విముక్తి వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఆ రోజు మార్చి 8. కాబట్టి మార్చి 8 అనేటువంటి దానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. అంతా కూడా మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఆ తర్వాత 1975లో అప్పుడు మొత్తం ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు దాదాపు ఒక 100 దేశాలందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి 1975 సంవత్సరం వచ్చింది మనకి. ఇప్పటికీ ఇంకా ఎంత కొద్ది రోజులు మనం కానీ మహిళల మీద పనిచేస్తే మొత్తం అందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళతో సమానమైనటువంటి పోతుంది అని చెప్పి అప్పుడు ఐక్యరాజ్య సమితి పిలిపించి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి మనం